S3 బకెట్ పాలసీ. మనం ఆల్రెడీ బకెట్ పాలసీ గురించి S3 సెక్యూరిటీ గురించిన వీడియోలో మనం ఆల్రెడీ దీని గురించి చూసాం. అయితే ఇక్కడేం చూడబోతున్నామనంటే ఈ బకెట్ పాలసీని మనం ఓన్గా క్రియేట్ చేయాలి అని అంటే, లేకపోతే ఓన్గా రాయాలి అని అంటే ఏ విధంగా రాయాలి. నార్మల్గా ఈ బకెట్ పాలసీస్ని చూసినప్పుడు చాలామంది ఏమనుకుంటారంటే ఓన్గా రాయాలన్నా లేకపోతే దాన్ని గుర్తుపెట్టుకోవాలన్నా చాలామంది భయపడుతూ ఉంటారు. కానీ అటువంటి భయం అయితే ఏమాత్రం కూడా అవసరం లేదు. ఈ బకెట్ పాలసీ అనేది ఓన్గా రాయడం అనేది చాలా చాలా ఈజీ. ఇది ఎందుకని ఇంపార్టెంట్ అని అంటున్నానంటే ఇందులో ఏమి యాట్రిబ్యూట్స్ ఉన్నాయి, వాటి పర్పస్ ఏంటి, లేకపోతే ఏ కీవర్డ్ దేన్ని మెన్షన్ చేస్తుంది, ఇవన్నీ తెలుసుకోవడం చాలా చాలా ఇంపార్టెంట్. ఒక క్లౌడ్ ఇంజనీర్ కానీ లేకపోతే అడ్మినిస్ట్రేటర్గా AWSలో వర్క్ చేయాలి అన్నప్పుడు మనకి డీబగ్గింగ్ అనేది లేకపోతే ట్రబుల్ షూటింగ్ అనేది చాలా బాగా తెలిసి ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఒక S3 బకెట్ ఉందనుకోండి. ఈ S3 బకెట్ని నేను యాక్సెస్ చేయాలి అని చూస్తున్నాను అనుకోండి. నేను యాక్సెస్ చేయాలని చూస్తున్నప్పుడు నేను ఒక బకెట్ పాలసీ అనేది దీని మీద అప్లై చేస్తాను. అది అప్లై చేసినప్పుడు నాకు ఇంకా కూడా ఇందులో ఉన్న కంటెంట్ అనేది యాక్సెస్ అవ్వలేదు అనుకోండి. సో అప్పుడు నేను ట్రబుల్ షూట్ చేయాల్సి వస్తుంది. అందులో ఉన్న ప్రతి అట్రిబ్యూట్ కూడా, ప్రతి లెటరు లేకపోతే ప్రతి వర్డ్ దేనిని మెన్షన్ చేస్తుంది, ఏది రైట్ వర్డ్ ఇస్తే ఇక్కడ నాకు పెర్మిషన్ అనేది వస్తుంది అనేది నాకు తెలిసి ఉండాలి. అట్లానే ఇది అకౌంట్ ఏ అయితే, ఫర్ ఎగ్జాంపుల్ ఈ బకెట్ అనేది అకౌంట్ బిలో ఉందనుకోండి. ఇక్కడ ఉన్నటువంటి ఫైల్స్ అకౌంట్ బి నుంచి యాక్సెస్ చేసినా నాకు యాక్సెస్ అనేది అవ్వాలి. సో ఇటువంటి సినారియోలో కూడా మనకి ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు దీనిని ట్రబుల్ షూట్ చేయగలగాలి. అలా చేయగలగాలి అని అంటే మనం ఈ బకెట్ పాలసీలో మనకి క్లీన్ నాలెడ్జ్ అనేది ఉండాలి. అప్పుడు మాత్రమే ఇది పాసిబుల్ అవుతుంది. అసలు ముందు ఈ బకెట్ పాలసీస్ అనే దానికంటే ముందు అసలు AWSలో ఎన్ని టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి అనేది ఫస్ట్ చెక్ చేద్దాం. AWSలో ఎన్ని టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి అని అంటే 2 టైప్స్ ఆఫ్ పాలసీస్ ఉన్నాయి. అవేంటి అని అంటే IAM పాలసీ, నెక్స్ట్ వన్ వచ్చేసి రీసోర్స్ బేస్డ్ పాలసీ. IAM పాలసీ అంటే మనందరికీ తెలుసు. IAM పాలసీస్ వచ్చేసరికి మనం IAM యూజర్ పాలసీస్ కానీ లేకపోతే IAM రోల్ పాలసీస్ కానీ మనం IAM పాలసీస్ అనేది అప్లై చేస్తూ ఉంటాం. IAM గురించి అయితే మనం ఇంకా కూడా మాట్లాడలేదు, కానీ IAM సర్వీస్ గురించి మనం మాట్లాడినప్పుడు ఆ పాలసీస్ గురించి ఇన్ డీటెయిల్గా చూద్దాం. అట్లానే రీసోర్స్ బేస్డ్ పాలసీస్ అంటే ఏంటంటే మనం ఏదైనా సర్వీస్లో క్రియేట్ చేసిన రీసోర్స్ ఓన్లీ పర్టికులర్ టు ఆ సర్వీస్కి లేదంటే ఆ రీసోర్స్కి మాత్రం అప్లై చేసే పాలసీస్ని మనం రీసోర్స్ బేస్డ్ పాలసీస్ అని అయితే పిలుస్తాం. ఈ రీసోర్స్ బేస్డ్ పాలసీస్ అనేది అన్ని AWS సర్వీసెస్ అవైలబుల్ ఉన్నాయి అని అంటే అవైలబుల్ లేవు. ఓన్లీ కొన్ని సర్వీసెస్కి మాత్రమే రీసోర్స్ బేస్డ్ పాలసీస్ అనేవి అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఆ సర్వీసెస్ ఏంటి అని అంటే S3 అనేది ఒకటి, అట్లానే SQS ఒకటి, SNS ఒకటి, ఇంకోటి వచ్చేసి లాంబ్డా. ఓన్లీ 4 సర్వీసెస్కి మాత్రమే ఈ రీసోర్స్ బేస్డ్ పాలసీస్ అనేది అయితే అవైలబుల్గా ఉంది. అయితే ఈ పాలసీస్ అన్నీ కూడా క్రియేట్ చేయడానికి మనకి AWS పాలసీ జనరేటర్ అనే ఒక వెబ్సైట్ ఉంది. ఆ వెబ్సైట్ నుంచి మనం ఈ పాలసీస్ అన్నీ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. కానీ మనం ఎప్పుడైనా ట్రబుల్ షూటింగ్ కానీ డీబగ్గింగ్ కానీ చేయాలన్నప్పుడు లేదంటే ఎగ్జిస్టింగ్ పాలసీకి ఇంకొక కొత్త పాలసీ అనేది యాడ్ చేయాలన్నప్పుడు మనకి ప్రాబ్లం అవుతుంది. అందు గురించి మనకి దీని గురించి ఉన్నటువంటి కంప్లీట్ నాలెడ్జ్ అనేది అవసరం. మనం ఇక్కడ చూస్తే ఈ IAM పాలసీ అనేది ఏంటి, రీసోర్స్ బేస్డ్ పాలసీ అనేది ఏంటి అని అంటే రెండు కూడా ఆల్మోస్ట్ మనకి ఒకలాగానే ఉంటుంది. కానీ ఒకే ఒక అట్రిబ్యూట్లో ఆ డిఫరెన్స్ అనేది కనిపిస్తుంది. ఒక్కసారి మనం ఇందులో ఏదైనా ఒక పాలసీ స్ట్రక్చర్ కానీ ఏదైనా ఒక పాలసీ సింటాక్స్ కానీ మనం నేర్చుకుంటే అందులో ఉన్న ప్రతి పాలసీ, ఈ అన్ని డిఫరెంట్ పాలసీస్కి కూడా ఒకే రకమైన సింటాక్స్, ఒకే రకమైన స్ట్రక్చర్ అనేది, అందులో ఉన్న అట్రిబ్యూట్స్ అన్నీ కూడా ఒకటే రకంగా ఉంటాయి. సో ఒకటి కనుక మనం నేర్చుకుంటే ఇందులో ఉన్న అన్నిటిని కూడా మనం క్రియేట్ చేయడం కానీ అర్థం చేసుకోవడం కానీ చాలా ఈజీగా ఉంటుంది. సో అయితే ఇప్పుడు మనం అసలు పాలసీ అనేది ఎట్లా క్రియేట్ చేయాలి, అసలు అది ఏ విధంగా ఉంటుంది అన్న విషయాన్ని మనం ఇక్కడ చూద్దాం. సో ఏదైనా పాలసీ కనుక మనం చూసుకుంటే AWSలో ఆ పాలసీ అనేది JSON ఫార్మాట్లో ఉంటుంది. సో JSON అనేది JSON. సో ఈ JSON ఫార్మాట్లో ప్రతి పాలసీ కూడా JSON ఫార్మాట్లోనైతే ఉంటుంది. ఈ JSON ఫార్మాట్ ఎట్లా ఉంటుంది అని అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక స్టూడెంట్ అనే ఒక JSON తీసుకోవాలి అనుకోండి. స్టూడెంట్ అనే JSON నేను తీసుకోవాలి అని అంటే ఈ పర్టికులర్ ఎగ్జాంపుల్కి ఓపెన్ బ్రేస్ ఉంటుంది, క్లోజ్డ్ బ్రేస్ ఉంటుంది చివర. మధ్యలో స్టూడెంట్కి సంబంధించిన అట్రిబ్యూట్స్ ఏముంటాయి అని అంటే నేమ్ అనేది ఉంటుంది. ఈ నేమ్ అంతా కూడా డబుల్ కొటేషన్స్లో ఉంటుంది. అట్లానే రోల్ నెంబర్ ఉంటుంది, అట్లానే క్లాస్ ఉంటుంది. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ ఉంటాయి. మరి వాల్యూస్ కూడా ఉంటాయి కదా. వాల్యూస్ కూడా చూడాలంటే నేమ్ ఉంటుంది, కామా, నెక్స్ట్ రోల్ నెంబర్, కామా, నెక్స్ట్ క్లాస్.
ఈ 3 యాట్రిబ్యూట్ నేమ్స్ కూడా మనకి ఇక్కడ ఇటువంటి జేసన్ స్ట్రక్చర్లోనైతే కనిపిస్తుంది. ఇటువంటి స్టూడెంట్ యాట్రిబ్యూట్ స్టూడెంట్ జేసన్లు చూస్తే ఇవన్నీ కూడా యాట్రిబ్యూట్స్ నేమ్స్ అవుతాయి. ఇవన్నీ కూడా వీటికి ఉన్న కీ వాల్యూస్ అవుతాయి. వీటిని కీస్ అని కాల్ చేస్తారు, వీటిని అయితే వాల్యూస్ అని కాల్ చేస్తారు. సేమ్ ఇదే దాన్ని మనం ఇక్కడ బకెట్ పాలసీలో మెన్షన్ చేయాలి అని అంటే బకెట్ పాలసీ కూడా మనకి సింపుల్గా జేసన్ స్ట్రక్చర్లో క్లోజ్డ్ బ్రేస్ ఓపెన్ బ్రేస్తోనే మనకైతే స్టార్ట్ అవ్వడం జరుగుతుంది. సో ఓపెన్ బ్రేస్ క్లోజ్డ్ బ్రేస్ ఇట్లా స్టార్ట్ అవుతుంది. ఇందులో మనకి ఇక్కడ చూసుకుంటే రెండు యాట్రిబ్యూట్స్ మెయిన్ యాట్రిబ్యూట్స్ అనేది అవుటర్ లేయర్లో లేకపోతే అవుటర్ జేసన్లో మనకు కనిపిస్తాయి. అవేంటి అని అంటే ఫస్ట్ వన్ వచ్చేసి వెర్షన్. ఈ వెర్షన్ అనేసి ఉంటుంది. సో ఇక్కడ వెర్షన్లో మనం ఏమని మెన్షన్ చేస్తామంటే ఈ పర్టికులర్ జేసన్ అనేది ఏ వెర్షను అనేసి మనం ఇక్కడైతే మెన్షన్ చేయడం జరుగుతుంది. ఎందుకనంటే మనం ఒక ఎగ్జాంపుల్ కింద తీసుకోవాలి అని అంటే పైథాన్ కోడ్ అనేది మనం రాయాలన్నా ఎగ్జిక్యూట్ చేయాలన్నా సరే దానికి సంబంధించిన పర్టికులర్ వెర్షన్స్ అనేది మనం డౌన్లోడ్ చేసుకొని మన లోకల్ సిస్టమ్స్లో ఉండాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ పైథాన్ 2.7 తీసుకున్నా, 3.6 తీసుకున్నా, 3.8 తీసుకున్నా, 3.9 తీసుకున్నా, మనం 3.9లో ఉన్న ఫీచర్స్ తీసుకెళ్ళి 3.6లో ఎగ్జిక్యూట్ చేయడానికి అవ్వదు. 3.6లో ఉన్న ఫీచర్స్ని తీసుకెళ్ళి 2.7లో ఎగ్జిక్యూట్ చేయడానికి అవ్వదు. సేమ్ అట్లానే ఇక్కడ సింటాక్స్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సింటాక్స్ వర్షన్స్ ఉంటాయి. ఆ వెర్షన్స్ని మనం ఆ పర్టికులర్ వెర్షన్ మెన్షన్ చేసినప్పుడే AWS దాన్ని పిక్ చేసుకుని దాన్ని వ్యాలిడేట్ చేయడానికి ఉంటుంది. సో మనకి పాలసీస్లో ఉన్నటువంటి వెర్షన్ ఏముంది అని అంటే 2012 10/17. ఈ 2012 అనేది ఇయర్, 10 అనేది మంత్, 17 అనేది డేట్. ఈ పర్టికులర్ డేట్లో వీరు ఈ న్యూ వెర్షన్ అనేది రిలీజ్ చేశారు. అందు గురించి ఈ వెర్షన్కి ఈ నేమ్ అయితే మెన్షన్ చేశారు. 2012లో మనకి లేటెస్ట్గా ఈ యొక్క పాలసీ అనేది అయితే వచ్చింది. అప్పటి నుంచి సేమ్ పాలసీ సింటాక్స్ని సేమ్ వెర్షన్ అయితే యూస్ చేస్తున్నారు. ఇప్పటి వరకు కూడా ఈ పాలసీ సింటాక్స్లో ఏ విధమైన అప్డేట్స్ కూడా మనకు రాలేదు. సో ఇది ఒక ఫస్ట్ యాట్రిబ్యూట్ అనుకుంటే కామా. సెకండ్ యాట్రిబ్యూట్ మనకి స్టేట్మెంట్ అనే యాట్రిబ్యూట్ ఉంటుంది. యాక్చువల్లీ మనం ఏ ఐఏఎం యూజర్ తీసుకున్నా, ఐఏఎం పాలసీ తీసుకున్నా, లేకపోతే ఎటువంటి రీసోర్స్ బేస్డ్ పాలసీ తీసుకున్నా వాటన్నిటిలో కూడా ఈ 2 స్టేట్మెంట్స్ మనకు కనిపిస్తాయి. ఒకటి ఫస్ట్ ఏ వెర్షన్ అనేది చెప్తాం. నెక్స్ట్ ఈ స్టేట్మెంట్లోనే మనకి ఏమేం పర్మిషన్స్ అనేది అసైన్ చేయాలి అన్న విషయాలన్నీ కూడా ఇక్కడ ఈ స్టేట్మెంట్స్లోనే మనం మెన్షన్ చేస్తాం. ఇక్కడ ఈ స్టేట్మెంట్స్లో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ 1 or more పర్మిషన్స్ మనం యాడ్ చేస్తాం కాబట్టి దీనికి ఇక్కడ మనం ఈ అరే కింద దీనికి తీసుకుంటాం అనమాట. సో ఇక్కడ అరేలో మనం 1 పర్మిషన్ యాడ్ చేయొచ్చు, 2 యాడ్ చేయొచ్చు, 3 యాడ్ చేయొచ్చు. ఒకవేళ ఈ అరే అనేది మనం పెట్టలేదు అనుకోండి, దీనికి పెట్టడానికి గల రీజన్ ఏంటి అని అంటే మనం ఇక్కడ మరొక జేసన్ కూడా ఇట్లా తీసుకోవచ్చు. కానీ ఇట్లా తీసుకుంటే మనకి స్టేట్మెంట్లో ఒకే ఒక పర్మిషన్ అనేది మనం యాడ్ చేయగలం. సో అందు గురించే మల్టిపుల్ పర్మిషన్స్ అనేది యాడ్ చేయడానికి ఫీజిబిలిటీ ఉండాలని చెప్పి AWS వాళ్ళు ఏం చేశారు అని అంటే ఇక్కడ మనకి ఒక అరే అనేది యాడ్ చేశారు. సో ఇక్కడ అరేలో మనం డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పర్మిషన్స్ అనేది యాడ్ చేయొచ్చు. ఇప్పుడు ఎటువంటి అరేలో మనం ఈ యొక్క బకెట్లో నుంచి ఇది అకౌంట్ ఏ అనుకుంటే అకౌంట్ బిలోకి మనం ఈ యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలి అంటే ఏ విధంగా చేయాలి అని అంటే ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఒక బ్రేస్ అనేది ఓపెన్ చేస్తాం, కర్లీ బ్రేస్. ఈ కర్లీ బ్రేస్లో మనకి దీనికి సంబంధించిన దీని క్లోజ్ బ్రేస్ కూడా మనం పెట్టేసుకుందాం. సో ఈ ఒకటే పర్మిషన్ మనం పెట్టాలనుకుంటున్నాం. దీనికి మళ్ళీ సెకండ్ పర్మిషన్ పెట్టుకోవాలంటే మళ్ళీ ఇట్లా పెట్టుకోవచ్చు. ఇప్పుడు ఇది ఎక్కడ వస్తుంది అంటే దీని దగ్గర వస్తుంది అనమాట. ఇప్పుడు ఇదంతా కూడా దీని లోపల ఉన్నట్టు. అయితే ఇక్కడ మనకి స్టేట్మెంట్లో చూసుకుంటే ఇక్కడ కూడా ఒక 4 యాట్రిబ్యూట్ నేమ్స్ ఉంటాయి. ఆ 4 యాట్రిబ్యూట్ నేమ్స్ కూడా మనం గుర్తుంచుకుని ఓన్లీ అవి మాత్రం మనం రాస్తే సరిపోతుంది. పాలసీ రాసేటప్పుడు కానీ ఏదైనా పాలసీ చదివేటప్పుడు కానీ మనకు తెలుస్తుంది. అయితే ఇక్కడ మనకి ఎఫెక్ట్ అని చెప్పేసి ఒక యాట్రిబ్యూట్ ఉంటుంది. ఈ ఎఫెక్ట్ ఏం చేస్తుంది అని అంటే మనం ఈ పర్టికులర్ పాలసీ అనేది ఈ రీసోర్స్కి యాక్సెస్ చేయడానికి అలౌ చేస్తున్నామా లేకపోతే డెనీ చేస్తున్నామా, వైట్ లిస్ట్ చేయాలనుకుంటున్నామా, బ్లాక్ లిస్ట్ చేయాలనుకుంటున్నామా, యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నామా, యాక్సెస్ ఇవ్వకూడదు అనుకుంటున్నామా, దాని మీద బేస్ చేసి మనకి ఎఫెక్ట్ అనే వాల్యూ అయితే ఉంటుంది. ఈ ఎఫెక్ట్లో మనకి 2 పాసిబుల్ వాల్యూస్ ఉంటాయి. అవేంటి అని అంటే అలౌ ఆర్ డెనీ. ఈ 2 వాల్యూస్ మాత్రమే ఉంటాయి. మనం దీనికి యాక్సెస్ ఇవ్వాలి అనుకుంటే ఎలవ్ అని మెన్షన్ చేస్తాం, యాక్సెస్ తీసేయాలి అనుకుంటే డెనీ అని మెన్షన్ చేస్తాం. ఇప్పుడైతే ప్రెసెంట్ మనం అకౌంట్ ఏలో ఉన్న బకెట్ మీద ఈ పర్టికులర్ బకెట్ మీద ఈ పాలసీ అనేది నేను అప్లై చేయాలని చూస్తున్నాను. సో ఈ పాలసీ నేను ఏం చేస్తున్నానంటే సెకండ్ బకెట్ వాళ్ళకి ఫస్ట్ బకెట్లో ఉన్న ఫైల్స్ అన్నీ కూడా యాక్సెస్ ప్రొవైడ్ చేయాలని చూస్తున్నాను. కాబట్టి ఫస్ట్ నేను ఏం చేస్తాను అంటే ఎఫెక్ట్లో అలవ్ అనేది అయితే పెడతాను. సో అలవ్ పెడుతున్నాను కాబట్టి ఆటోమేటిక్గా యాక్సెస్ అనేది ప్రొవైడ్ అవుతుంది. అదే నేను డెనీ పెట్టాను అనుకోండి, ఈ బకెట్ ఎప్పుడు ఈ సెకండ్ అకౌంట్ ఎప్పటికీ కూడా అకౌంట్ ఏలోని ఆబ్జెక్ట్స్ యాక్సెస్ చేయలేదన్నమాట. సో సెకండ్ వన్ వచ్చేసి యాక్షన్.
ఏ యాక్షన్ అనేది మీరు దీని మీద అలౌ చేయాలనుకుంటున్నారు. యాక్షన్స్లో మనం చూస్తే చాలా యాక్షన్స్ ఉంటాయి. సో డౌన్లోడ్ యాక్షన్ కానీ, అప్లోడ్ యాక్షన్ కానీ, లేకపోతే కాపీ యాక్షన్ కానీ, లేకపోతే డిలీట్ యాక్షన్ కానీ, వీటన్నిటిని కూడా మనం చేసే ప్రతి యాక్టివిటీని కూడా వీళ్ళు యాక్షన్ అని కాల్ చేస్తారు. ఇప్పుడు ఇక్కడ మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఫస్ట్ బకెట్లో ఉన్న ఫైల్స్ సెకండ్ బకెట్లోకి యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాం, కానీ అప్లోడ్ చేయడానికి కాదు, ఓన్లీ డౌన్లోడ్ చేయడానికి మాత్రం ఇవ్వాలనుకుంటున్నాం. ఇక్కడ డౌన్లోడ్ చేసే టర్మ్ని ఏమని కాల్ చేస్తారు అని అంటే గెట్ ఆబ్జెక్ట్ అని అయితే కాల్ చేస్తారు. ఇక్కడ గెట్ ఆబ్జెక్ట్ అంటే ఫస్ట్ మెథడ్ అనేది మెన్షన్ చేస్తారు. ఇక్కడ చూడండి, గెట్ ఆబ్జెక్ట్ అంటే డౌన్లోడ్ చేసేదాన్ని గెట్ ఆబ్జెక్ట్ అంటారు. మరి ఇది ఏ సర్వీస్ అనేది మనం మెన్షన్ చేయాలి, ఏ సర్వీస్లో ఉన్న మెథడ్, ఏ సర్వీస్లో ఉన్న యాక్టివిటీ అని. సో అందు గురించి ఇక్కడ స్టార్టింగ్ మనకి S3 గెట్ ఆబ్జెక్ట్ అనేది మనం మెన్షన్ చేసినప్పుడు S3 సర్వీస్లో ఈ గెట్ ఆబ్జెక్ట్ అనే మెథడ్ అంటే డౌన్లోడ్ చేసుకోవడానికి పర్మిషన్ మాత్రమే సెకండ్ అకౌంట్కి ప్రొవైడ్ చేస్తుంది. అదే ఈ పర్టికులర్ ఏరియాలో వేరే సర్వీస్ కనుక మీరు మెన్షన్ చేస్తే ఆ మెథడ్లో ఉన్న ఆ సర్వీస్లో ఉన్నటువంటి పర్మిషన్ని మీరు మెన్షన్ చేయాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ మనకి EC2 అనే సర్వీస్ ఉందనుకోండి, EC2 క్రియేట్ ఇన్స్టెన్స్ అనే మెథడ్ని మనం పెట్టుకుంటే ఆ పర్టికులర్ ఇన్స్టెన్స్కి మాత్రం మనం పర్మిషన్ అనేది అయితే యాడ్ అవుతుంది. ఇప్పుడైతే మనం ఓన్లీ S3కి గెట్ ఆబ్జెక్ట్ అనేది అయితే యాడ్ చేస్తున్నాం. అయితే ఇప్పుడు మనకి ఇక్కడ ఒకటే పర్మిషన్ ఉంది, ఇందులోనే 2 పర్మిషన్స్ యాడ్ చేయాలి, లేకపోతే 3 యాక్షన్స్ యాడ్ చేయాలి అని అంటే ఇందాక మనం ఏం చేసాం, ఇక్కడ ఒకటే పర్మిషన్ యాడ్ చేయాలంటే డైరెక్ట్గా ఇది పెట్టేసాం. లేదు 2-3 పర్మిషన్స్ యాడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి AWS దీనికి అరే అనేది ప్రొవైడ్ చేస్తుంది. సో ఇక్కడ కూడా మనం సింగిల్ స్ట్రింగ్లోనైనా మెన్షన్ చేయొచ్చు, లేదంటే ఒక అరే తీసుకుని ఇందులోనైనా నెంబర్ ఆఫ్ స్ట్రింగ్స్ కింద మనం మెన్షన్ చేయొచ్చు. ఇప్పుడు ఇక్కడ గెట్ ఆబ్జెక్ట్ ఇచ్చాం కదా, సేమ్ అట్లానే సెకండ్ది అప్లోడ్ చేయడానికి కూడా పర్మిషన్ ప్రొవైడ్ చేయాలి అని అంటే S3 పుట్ ఆబ్జెక్ట్ అనేది ప్రొవైడ్ చేస్తే డౌన్లోడ్ చేసుకోవడానికి, అప్లోడ్ చేయడానికి కూడా పర్మిషన్ అనేది ఉంటుంది. ఇప్పుడైతే ప్రెసెంట్ నేను సింగిల్ పర్మిషన్ ఇస్తున్నాను కాబట్టి S3 గెట్ ఆబ్జెక్ట్ ఒకటి మాత్రమే ఇక్కడ నేను పర్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాను. అట్లనే నెక్స్ట్ ఐటమ్ ఏంటి అని అంటే నెక్స్ట్ అట్రిబ్యూట్ నేమ్ ప్రిన్సిపల్. ఇది ఎవరికి ఇవ్వాలనుకుంటున్నాం? సో ఇక్కడ మీరు చూస్తే ఫస్ట్ అట్రిబ్యూట్ ఏమో అలౌ ఆర్ డెనీ చేస్తున్నాం, అంటే యాక్సెస్ ఇవ్వాలా వద్దా. సెకండ్ యాక్షన్ ఏమో ఏ యాక్షన్ మీదకి అంటే ఏ పర్మిషన్ మీదకి మనం యాక్షన్ అనేది యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం అనేది సెకండ్ దాంట్లో మెన్షన్ చేసాం. థర్డ్ దాంట్లో ఏంటంటే ఒక ఎంటిటీని మనం మెన్షన్ చేయాలి. ప్రిన్సిపల్ అని అంటే IAM యూజర్ కానీ, IAM రోల్ కానీ, ఒక అకౌంట్ ఐడి కానీ, లేకపోతే ఒక స్టార్ మార్క్ కానీ, సో ఇక్కడ ప్రిన్సిపల్గా మనం మెన్షన్ చేస్తాం అనమాట. వీటిని ఎంటిటీస్ అని కాల్ చేస్తారు. ఇక్కడ ప్రిన్సిపల్లో ఇప్పుడు మనం సెకండ్ అకౌంట్కి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి సో దీనిని ఏ విధంగా ఉంటుంది అని అంటే ఇక్కడ ఒక JSON అనేది ఓపెన్ అవుతుంది. ఇటువంటి JSON అనేది ఓపెన్ అయిన తర్వాత లోపల మనకి AWS అని ఉంటుంది. ఎందుకంటే మనం AWSకి పర్మిషన్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం, AWSలో ఉన్న ఒక అకౌంట్కి ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం. దీని అకౌంట్ నెంబర్ వచ్చేసి 1111 అనుకుంటే దీని అకౌంట్ నెంబర్ 2222 ఇలాగ అనుకుంటే ఇప్పుడు మనం ఏం చేయాలనుకుంటున్నాం, ఈ పాలసీని ఇక్కడున్న బకెట్ మీద అప్లై చేయాలనుకుంటున్నాం కాబట్టి దీనికి యాక్సెస్ ప్రొవైడ్ చేయాలనుకుంటున్నాం కాబట్టి ఈ ప్రిన్సిపల్కి మనం AWS అకౌంట్లో ఈ 2222 అనే దాన్ని ఇక్కడ మెన్షన్ చేస్తాం. అట్లనే AWS అనేది అయిపోయిన తర్వాత క్లోజ్ చేస్తాం. ఇట్లా క్లోజ్ చేసిన తర్వాత ప్రిన్సిపల్ AWS ఈ పర్టికులర్ అకౌంట్కి మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. అయితే ఇది రీసోర్స్ బేస్డ్ పాలసీ కదా, మనం అక్కడ ఖచ్చితంగా కూడా రీసోర్స్ అనేది మెన్షన్ చేయాలి. ఫోర్త్ అట్రిబ్యూట్ వచ్చేసి రీసోర్స్. ఈ ఫోర్త్ అట్రిబ్యూట్లో మనం ఏం మెన్షన్ చేస్తామనంటే ఏ రీసోర్స్ మీదకి మనం ఈ పర్మిషన్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం. ఇక్కడ ఉన్న ఈ బకెట్ మీదకి మనం ఈ రీసోర్స్ మీదకి మనం యాక్సెస్ అనేది ప్రొవైడ్ చేస్తున్నాం కాబట్టి ఈ రీసోర్స్ యొక్క ఐడెంటిఫైర్ ఏంటి అని అంటే ఈ రీసోర్స్కి ఒక ARN అనేది ఉంటుంది ఈ S3 బకెట్కి. ఆ ARNని మనం ఇక్కడ మెన్షన్ చేయాల్సి ఉంటుంది. ARN AWS S3 ఆ పర్టికులర్ బకెట్ నేమ్ /star. అందులో ఉన్న ఆబ్జెక్ట్స్ అన్నిటికీ కూడా అప్లోడ్ చేయడానికి, డౌన్లోడ్ చేయడానికి నేనైతే పర్మిషన్ ఇవ్వాలని ట్రై చేస్తున్నాను. సో మొత్తం మనం టోటల్గా చూస్తే ఈ 6 అట్రిబ్యూట్స్ మాత్రమే మనకు ఉంటాయి. వర్షన్ అనేది స్టేట్మెంట్ అనేది జస్ట్ అది కామన్గా ఉంటుంది అన్నిటికీ. నెక్స్ట్ ఎవ్రీ స్టేట్మెంట్లో కూడా మనకి ఈ 4 టైప్స్ ఆఫ్ అట్రిబ్యూట్స్ అయితే ఉంటాయి. సెకండ్ పర్మిషన్ యాడ్ చేయాలి అని అంటే సింపుల్గా JSON పక్కన కామా పెట్టి మళ్ళీ ఇక్కడ నుంచి JSON స్టార్ట్ చేసి ఎఫెక్ట్ అని, యాక్షన్ అని, ప్రిన్సిపల్ అని, రీసోర్స్ అని ఈ 4 కూడా మనం ఇక్కడ మెన్షన్ చేస్తే సరిపోతుంది. ఈ పాలసీ అనేది క్రియేట్ చేయడం అయితే ఎంత ఈజీగా ఉంటుంది. మనం
ఏదైనా వెబ్సైట్లో కానీ ఎక్కడైనా ఏదైనా పాలసీ అనేది చూసినప్పుడు ఆ పాలసీని ఏ విధంగా వ్యాలిడేట్ చేయాలి అని అంటే ఫస్ట్ మనం రీసోర్స్ అనేది ఏ రీసోర్స్ మీద ఈ పాలసీ అనేది అప్లై అవుతుంది, ఈ పర్టికులర్ S3 బకెట్ మీద ఈ పాలసీ అనేది అప్లై అవుతుంది. నెక్స్ట్ ఎవరికి పర్మిషన్ ఇవ్వాలని ట్రై చేస్తున్నారు, ఈ పర్టికులర్ సెకండ్ అకౌంట్కి ఈ AWS అకౌంట్కి నేను పర్మిషన్ ఇవ్వాలని అయితే ట్రై చేస్తున్నాను. నెక్స్ట్ ఏ యాక్షన్ మీదకి పర్మిషన్ ఇవ్వాలనుకుంటున్నారు, గెట్ ఆబ్జెక్ట్ అనే యాక్షన్ మీదకి పర్మిషన్ ఇవ్వాలి, ఓన్లీ డౌన్లోడ్ ఆప్షన్కి మాత్రం పర్మిషన్ ఇచ్చాను. నెక్స్ట్ దీన్ని అలౌ చేస్తున్నారా డెనీ చేస్తున్నారా, సో కాబట్టి నేను ఇక్కడ యాక్సెస్ ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి అలౌ చేశాను. అదే మీరు యాక్సెస్ కనుక స్టాప్ చేసేయాలనుకోండి, సింపుల్గా ఇక్కడ మీరు అలౌ తీసేసి డెనీ పెట్టేస్తే ఆటోమేటిక్గా ఇక్కడ యాక్సెస్ అనేది స్టాప్ అయిపోతుంది. ఈ పర్టికులర్ సెకండ్ అకౌంట్ అనేది ఎప్పటికీ కూడా ఈ అకౌంట్ ఏలో నుంచి ఆ పర్టికులర్ ఆబ్జెక్ట్స్ అనేది యాక్సెస్ చేయడం కానీ అప్లోడ్ చేయడం కానీ పాసిబిలిటీ అయితే ఉండదు. అయితే మీకు రీసోర్స్ బేస్డ్ పాలసీలో S3 పాలసీ తీసుకున్నా, SQS పాలసీ తీసుకున్నా, SNS పాలసీ తీసుకున్నా, లాంబ్డా పాలసీ తీసుకున్నా, IAM పాలసీ తీసుకున్నా, ఏ పాలసీ తీసుకున్నా ప్రతి స్ట్రక్చర్కి సింటాక్స్ కూడా ఈ విధంగా ఉంటుంది. సో ప్రతి స్ట్రక్చర్లో కూడా మనకి ప్రతి అట్రిబ్యూట్ కూడా ఈ విధంగానే కనిపిస్తాయి. అయితే ఇక్కడ మనకి ఒకే ఒక అట్రిబ్యూట్ నేమ్ ఎక్కువ ఉంది IAM పాలసీతో కంపేర్ చేసినప్పుడు, అదేంటి అని అంటే ఈ రీసోర్స్ ఒక్కటి మాత్రమే మనకి ఎక్స్ట్రా ఉంది IAM పాలసీతో కంపేర్ చేసినప్పుడు. IAM పాలసీలో ఏమేమి ఉంటాయంటే వెర్షన్, స్టేట్మెంట్, ఎఫెక్ట్, యాక్షన్, ప్రిన్సిపల్. ఈ ప్రిన్సిపల్లో మనకి ఇక్కడ ఎవరిది ఇచ్చేది మనకైతే ఛాన్స్ అయితే ఉండదు, కానీ మనం ఏదైతే IAM యూజర్ అయితే ఉంటుందో డిఫాల్ట్గా ఆ IAM యూజర్ ప్రిన్సిపల్ ఇక్కడ డిఫాల్ట్గా ఉంటుందన్నమాట. ఇక్కడైతే మనకు ప్రిన్సిపల్ అనేది ఈ అకౌంట్ Bకి ఇవ్వాలా లేకపోతే వేరొకరికి యాక్సెస్ ఇవ్వాలా అనేది అయితే మన చేతుల్లో ఉంది. కానీ IAM యూజర్కి కానీ IAM రోల్కి కానీ డిఫాల్ట్గా ప్రిన్సిపల్స్ అనేది అవే అవుతాయి, వాటి యొక్క ARNC అక్కడ డిఫాల్ట్గా ఉంటాయి. అక్కడ మనకి చూస్ చేసుకునే ఆప్షన్స్ ఎఫెక్ట్ ఒకటి, ఏం యాక్షన్ అలౌ చేయాలనుకుంటున్నాం, అట్లానే ఏ రీసోర్స్కి అలౌ చేయాలనుకుంటున్నాం అన్నది ఇక్కడ మనకి రీసోర్స్ అనేది ఆప్షనల్గా IAM పాలసీకి అయితే ఉంటుంది. సో మిగతావన్నీ కూడా IAM పాలసీకైనా రీసోర్స్ బేస్డ్ పాలసీకైనా అన్నీ కూడా సేమ్ ఉంటాయి. సో ఇంత సింపుల్గా మనం ఈ పాలసీస్ అనేది క్రియేట్ చేసుకోవచ్చు, ఇంకా అనలైజ్ చేసుకోవచ్చు.